అసలు నేపాల్ ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి గల రీజన్స్ ఏమై ఉంటారు అనుకుంటున్నారు? నేపాల్ది సోషల్ మీడియా బ్యాన్ అనేది ఇంటర్నెట్ ఎరాలో యూత్ ఉన్నారో, జెన్జీ ఉన్నారో, ఓ పక్క మనకు ఉద్యోగాలు లేవు. సోషల్ మీడియాలో వాళ్ళు రకరకాల ఫొటోస్ స్ప్రెడ్ చేయటం, తర్వాత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ కావచ్చు, అవన్నీ కూడా. సో మ్యామ్, ఇక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్లే ఇవన్నీ వచ్చాయి, మమ్మల్ని కొడుతున్నారు. యాక్చువల్ ఇది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మినిస్టర్స్ని కూడా వెంటబడి కొట్టడం, దాంతోపాటు వాళ్ళ ఇల్లు తగలబెట్టడం. జెన్జీ ఉద్యమాన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు వేరే దేశాలకు అదేమన్నా యూజ్ అవుతుందంటారా? ప్రెసిడెంట్ యొక్క ప్యాలెస్లోకి వెళ్ళిపోయి, భవంతులోకి వెళ్ళిపోయి, వాళ్ళ బాత్రూమ్స్లో కూడా. అయితే ఇక్కడ నేపాల్లో 2-3 నేతలు ఇప్పుడు వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి, సో అసలు యూత్ అంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసింది అక్కడ? గడాఫీ అని చెప్పి ఒక లీడర్ అనమాట. అండ్ పాకిస్తాన్లో కూడా జరగబోతుంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్లో కూడా వచ్చే 10 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ, సంవత్సరంలోనూ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్ది అనుకోవడం మూర్ఖత్వం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నేపాల్ ఇష్యూ. అసలు నేపాల్లో ఈ రోజు అయితే గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఎందుకు నేపాల్లో అలాంటి ప్రాబ్లమ్స్ జనాలు ఫేస్ చేస్తున్నారు? అక్కడ పాలిటిక్స్ అనేవి ఎలా ఉన్నాయి? యూత్ అనేది జెన్జీ ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేశారు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సిఎస్బి అకాడమీ చైర్మన్ మరియు ప్రముఖ మహిళ ఆవిడ అని చెప్పుకోవచ్చు, మనతో పాటు ఉన్నారు. మల్లవరపు బాలలత గారు ఉన్నారు. సో ఆవిడ మాటల్లోనే ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ద ఇంటర్వ్యూ. సో మ్యామ్, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఏం లేదు, ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అసలు ఎంతో మంది అటు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంతమందిని మీరు రెడీ చేశారు. అసలు మీ ఫీల్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక జీవితకాల సాఫల్యత వచ్చినంత సంతోషంగా ఉంది. అండ్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్ని పక్కన పెడితే చాలా మంది యూత్ నా వల్ల ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, లైఫ్లో సెటిల్ అవుతున్నారు, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. అంతేకాదు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, మేడం మీ వల్ల జాబ్ తెచ్చుకున్నాం, మీ వల్ల ఇంకా బాగా చదువుకున్నాం, ఇలా చెప్తుంటే నాకు ఇంకా 1000 ఏనుగుల బలం వస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది శ్వేత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇప్పుడు కమింగ్ టు ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మేడం, నేపాల్ గురించి. అసలు నేపాల్ ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి గల రీజన్స్ ఏమై ఉంటారు అనుకుంటున్నారు? నేపాల్ది సోషల్ మీడియా బ్యాన్ అనేది జస్ట్ అదొక ట్రిగ్గరింగ్ పాయింట్. ఓకే. 2008 నుంచి చూస్తే కనుక నేపాల్లో దాదాపు 14 ప్రభుత్వాలు మారాయి. అంతేకాదు, గత 5 సంవత్సరాల్లో 5 ప్రైమ్ మినిస్టర్ మారారు. సో నేపాల్లో రాజకీయపరమైన అనిశ్చితి, ఏదైతే అక్కడున్న మోనార్కీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారో ఆ సిద్ధాంతాలకు వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ లగ్జరీలో బతుకుతున్నారు. నేపాల్లో ఎవరైతే ఇంటర్నెట్ ఎరాలో యూత్ ఉన్నారో, జెన్జీ ఉన్నారో, వాళ్ళకి డిఫరెన్స్ అర్థమైంది. ఓ పక్క మనకు ఉద్యోగాలు లేవు, మనం పేదరికంలో ఉన్నాం. ఇంకో పక్క లీడర్స్ పిల్లలు లగ్జరీలో, వాళ్ళు కంప్లీట్గా లగ్జరీ లైఫ్లో ఉన్నారు, లగ్జరీలో తేలియాడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు రకరకాల ఫొటోస్ స్ప్రెడ్ చేయటం. అంటే వాళ్ళ ఫొటోస్ అంటే బాగా పేదవాళ్ళ ఫొటోస్, అండ్ ఎవరైతే లీడర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఫొటోస్. లీడర్స్ పిల్లలు కూడా ఫారెన్ ట్రిప్లకు వెళ్ళటము, వాళ్ళ హాలిడేస్ అంతా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయటం, తర్వాత కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ కావచ్చు, అవన్నీ కూడా పబ్లిక్ డిస్ప్లే చేశారు. దాంతో ఏమైపోయిందంటే, ఓ పక్క చాలా పేదలు ఉన్న దేశం, ఇంకో పక్క ఉద్యోగాలు లేని దేశం, మరో పక్క చాలా ఉద్యోగాల కోసం వాళ్ళు ఇండియాకి వస్తున్న దేశం అనమాట. ఇటువంటి దేశంలో ఈ లగ్జరీని చూసేసి అక్కడ జెన్జీ అసలు ఏ భావజాలంతో వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి కోపం వచ్చింది. ఒక డిస్కంటెంట్, అంటే ఒక అసహనం అనేది ప్రజల్లో విపరీతంగా పెరుగుతూ ఒక్కసారిగా ఈ సోషల్ మీడియా అనేది ట్రిగ్గరింగ్ పాయింట్ అయింది. సో అన్ని పేదరికం ఉన్నా లేకపోతే ఉద్యోగాలు లేకపోయినా ఏదైనా భరిస్తారు, కానీ యువత సోషల్ మీడియా బ్యాన్ అనేసరికి, ఎంటర్టైన్మెంట్ అనేసరికి కాస్త వాళ్ళకు కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్తో ఆ డిస్కంటెంట్ బయటకు ఎక్కువ వచ్చేసి ఇంకా యువత రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోడ్ల మీదకి రావడం కాస్త హింస విపరీతంగా చెలరేగింది. మనం చూస్తే కనుక మినిస్టర్స్ని కూడా వెంటబడి కొట్టడం, దాంతోపాటు వాళ్ళ ఇల్లు తగలబెట్టడం, గవర్నమెంట్ బిల్డింగ్స్ తగలబెట్టడం. అంతెందుకు, నిన్న హిల్టన్ అని చెప్పి కాఠ్మండ్లో చాలా పెద్ద హోటల్ కంప్లీట్ గా నిప్పంటిచ్చేసారు. అసలు నేపాల్లో ఎవరికి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు నేపాల్ కంప్లీట్ గా ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేపాల్ అనేది అట్టుడిగిపోతుంది. ఈవెన్ చాలా మంది ఇండియన్స్ అక్కడైతే ఎవరైతే ఉండిపోయారో టూరిస్టులు,
వాళ్ళందరినీ భారతదేశం కూడా వెనక్కి పిలిపించుకుంటుంది, స్పెషల్ ఫ్లైట్స్ పెట్టి తొందరగా వచ్చేయండి అని చెప్పి తీసుకొచ్చేస్తుంది అనమాట. అంటే నేపాల్లో సెక్యూరిటీ కన్సర్న్ చాలా ఉంది. అండ్ నేపాల్లో ఇది కంప్లీట్గా అంటే ఏదైతే భావజాలంతో నేపాల్ దేశం ఏర్పడిందో, తర్వాత 2015లో నేపాల్లో కొత్త రాజ్యాంగంలో కూడా అదొక మోడర్న్ రాజ్యాంగం, దాన్ని కూడా కట్టుబడి ఉండకుండా నేపాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోవటం, రాజకీయపరమైన అనిశ్చితి రావటం, అండ్ ఐడియాలజీ ఏదైతే సిద్ధాంతపరమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలనుకున్నారో అవి తీసుకోకుండా ఈవెన్ ఈ త్రిభువన్ ఎయిర్పోర్ట్, నేపాల్లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, త్రిభువన్ ఎయిర్పోర్ట్ అని, దానికి సంబంధించిన ఒక కరప్షన్ స్కాండల్ బయటకు రావడం, మినిస్టర్సే దానిలో చాలా కరప్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని న్యూస్ రావడం, వీటన్నిటి కారణాల వల్ల నేపాల్ ఈరోజు అట్టుడిగిపోతుంది. అంటే సోషల్ మీడియా అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్. కరప్షన్ అండ్ ఈ లీడర్స్ వెళ్ళిపోవాలి అనేది, ఏదైతే లీడర్స్ ఉన్నారో మాకు యువ నేత కావాలి, మాకు ఒక యంగ్ నేత కావాలి, డెమోక్రటిక్ విలువలను ముందు తీసుకెళ్ళాలి, యువతకు ఉద్యోగాలు కావాలి, నేపాల్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఇప్పుడు ఇదే ఆలోచన అనమాట అక్కడ యువతకి. అందుకనే ప్రాణాలు తెగించి వాళ్ళు పోరాడుతున్నారు. ఓకే, సో మ్యామ్ ఇక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్లే ఇవన్నీ వచ్చాయి, మమ్మల్ని కొడుతున్నారు, టోటల్ మినిస్టర్స్ నే ఇంత ఇది చేస్తున్నారు, పాలిటిషియన్ ని లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది మంత్రులు అక్కడ విమర్శలు చేశారు. సో అది దానికి ఏమంటారు మీరు? యాక్చువల్లీ నేపాల్ గవర్నమెంట్ ఏదైతే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మెటా అంటే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా చాలా సోషల్ మీడియా ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో ప్లాట్ఫామ్స్, వీటన్నిటిని రిజిస్టర్ చేసుకోమని చెప్పింది, పలానా డేట్ ఇచ్చింది అనమాట. యాక్చువల్ ఇది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఏదైతే నిరసనలు స్ప్రెడ్ అవుతున్నాయో దాన్ని ఆపడానికి ప్లాన్, కానీ అది బూమ్ ర్యాంగ్ అయింది, తిరిగి కొట్టింది గవర్నమెంట్కే. యాక్చువల్లీ సోషల్ మీడియా అనేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తేసారు, అయినా కానీ కేపీ శర్మ ఓలీ దిగిపోవాలి, ఆయన మాకొద్దు, మా కొత్త మినిస్టర్స్ కావాలి, కొత్త గవర్నమెంట్ కావాలి. కానీ నేపాల్లో విచిత్రం ఏంటంటే నేపాల్ కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ సిస్టమ్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తేనే పార్లమెంట్ కుప్పకూలిపోదు, వ్యవస్థ పోల్దు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు అంతే. ఇంకా అక్కడ పార్లమెంట్ ఉంది, సిస్టమ్స్ ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంకొక డిమాండ్ వస్తుంది, అసలు పాత పార్లమెంట్ రద్దు చేసేయాలి, కొత్తగా ఎన్నికలు జరగాలి, మనకి కొత్త వ్యక్తులు రావాలి, యువ నేతలు రావాలి, ఇలా చాలా పేర్లు బయటకు వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు జెన్జీ ఉద్యమాన్ని మనం ఎలా చూడొచ్చు, అసలు వేరే దేశాలకు అదేమన్నా యూజ్ అవుతుందంటారా? యాక్చువల్లీ జెన్జీ ఉద్యమం అనేది మనం గమనిస్తే గనక కేవలం నేపాల్లోనే కాదు, మీరు చూస్తే 2022లో శ్రీలంకలో రాజపక్షాస్కి వ్యతిరేకంగా అందరూ యువతంతా బయటకు వచ్చారు. బయటకు రావటమే కాదు, ప్రెసిడెంట్ యొక్క ప్యాలెస్ లోకి వెళ్ళిపోయి, భవంతులోకి వెళ్ళిపోయి వాళ్ళ బాత్రూమ్స్ లో కూడా స్నానం చేశారు, అండ్ వాళ్ళ బెడ్స్ ఎక్కి కూర్చున్నారు, వాళ్ళ యొక్క ఫుడ్ స్టీల్ చేశారు. శ్రీలంకలో అప్పుడు విపరీతమైన ఆర్థిక సంక్షోభం వచ్చింది అనమాట, ఇప్పుడు కూడా కాస్తుంది, అప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఆ టైంలో అక్కడ జనాలకు తినడానికి తినలేదు అనమాట, ఆ పరిస్థితిలో వాళ్ళు నిరసనలు చేశారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏదైతే రిజర్వేషన్ పాలసీ అక్కడ తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా ఆర్మీ వెటరన్స్, లేకపోతే ఎవరైతే యుద్ధాల్లో పాల్గొన్నారో, ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్నారో వాళ్ళ పిల్లలకి అక్కడ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసరికి యువతంతా బయటకు వచ్చి షేక్ హసీనా పారిపోయింది కదా ఆల్మోస్ట్. సో అక్కడ కూడా ఇదే ఉద్యమం ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఇలానే లాస్ట్ వారం, గత వారంలో ఇండోనేషియాలో పార్లమెంటేరియన్స్ కి, ఎంపీస్ కి విపరీతమైన హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ పెంచుతున్నాం అని చెప్పి ప్రకటించడంతో అక్కడ కూడా యూత్ బయటకు వచ్చారు. అంతేందుకు లాస్ట్ వీక్ కూడా ఫ్రాన్స్ లో కూడా ఇలాంటిదే జరుగుతుంది, ఒక ఉద్యమం అనమాట. సో చాలా దేశాలు ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయి, నేపాల్లోనే కాదు, అంటే చుట్టుపక్కల అన్ని చోట్ల మీరు గమనించవచ్చు. యువత ఊరుకోరు, గమనిస్తూనే ఉంటారు. అందులో ఇంటర్నెట్ యుగంలో, డెమోక్రటిక్ యుగంలో యువత ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. పరిపాలన సరిగా లేకపోతే ఇలాంటి విప్లవాలు ఖచ్చితంగా తప్పని చెప్పొచ్చు. ఓకే మ్యామ్, సో ఇప్పుడు ఇందాకే మీరు అన్నట్టు కొంతమంది మినిస్టర్స్ అయితే నడి రోడ్ పైన కుక్కల్ని కొట్టినట్టు కొట్టారని చెప్పేసి అన్నారు. సో అసలు యూత్ అంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసింది అక్కడ? అంటే అక్కడ ప్రజాస్వామ్యంలో రక్షకులే భక్షకులైతే అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఎవరైతే ప్రజల కోసం ఉన్నారో, ప్రజలు రక్షించడానికి ఉన్నారో వాళ్ళే ప్రజల యొక్క సొమ్మును తినేశారు, వాళ్ళ యొక్క ఆస్తులను తినేశారన్న డౌట్ ఉందో పరిగెత్తించి కొడతారు, దానిలో డౌట్ లేదు. అండ్ ప్రజాస్వామ్యం పేరుతో అక్కడ ఏం చేశారు, అక్కడ ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ఉందని నాకైతే అనిపించలేదు. ఆల్మోస్ట్ లీడర్స్ అందరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నారు, కరప్షన్ లోకి దిగిపోయారు, వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకున్నారు, ప్రజాస్వామ్య బద్ధంగా నేపాల్ పరిపాలించబడలేదు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 15 సంవత్సరాల క్రితం గడాఫీ అని చెప్పి ఒక లీడర్ అనమాట, ఆయన కూడా ఇలానే ప్రజలు రోడ్డు మీద ఉరికించి కొట్టారు. లిబియా గడాఫీని రోడ్ల మీద ఉరికించి కొట్టారు, ప్రజలు రాళ్ళేసి కొట్టారు, చంపేశారు. ఓకే, సో ఇది ఎవరికైనా తప్పదు. నువ్వు డిక్టేటర్ అయినా, డెమోక్రటిక్ లీడర్ అయినా, పరిపాలన అనేది ప్రజలకు నచ్చకపోతే, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే నేను రోడ్డు మీద ఉరికించే కొడతారు. కర్మఫలం అంటారు. ఖచ్చితంగా కర్మఫలం కాదు,
పాత రోజుల కర్మఫలం అనేది వచ్చే జన్మలో వచ్చింది అనమాట, కానీ ఈసారి ఈ జన్మలోనే చూస్తారు. ఓకే. సేమ్ జన్మలో అతి కొద్ది కాలంలోనే కర్మఫలాన్ని చూస్తారు అనమాట. సో అంటే ఇది కేవలం నేపాల్కైనా ఇంకా ఏ కంట్రీస్ అయినా కూడా వర్తించవచ్చా? చాలా దేశాలు జరుగుతుందమ్మా అదే. ఓకే. ఇప్పుడు దాకా చెప్పింది అదే. శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్ లో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, చాలా దేశాల్లో, అండ్ పాకిస్తాన్ లో కూడా జరగబోతుంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ లో కూడా యువత ఎంత అసహనంగా ఉన్నారు, అక్కడ కూడా జరుగుతుంది ఇలాంటిది. సో మేము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే నేపాల్ కంట్రీలో మొత్తం ఏ పొలిటీషియన్ కూడా రూలింగ్ ఏం లేదు. సో ఇప్పుడు అంతా ఆర్మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. సో అక్కడ ఆర్మీ రూలింగ్ ఎలా ఉంది అని అనుకుంటున్నారు? అంటే నేపాల్లో హింస స్టార్ట్ అయిన తర్వాత, ఈ వైలెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్మీ కంట్రోల్లోకి వచ్చిందనమాట. ఓకే. అయితే అక్కడ యువతకి ప్రొటెస్ట్లు తెలుసు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, హింస చేస్తున్నారు, కానీ అంటే వాళ్ళకి అక్కడున్న సిస్టమ్ నచ్చలేదు. కానీ వాళ్ళకి ఎవరు కావాలి, ఎలాంటి సిస్టమ్ కావాలనే దాని మీద వాళ్ళ మధ్య సయోధ్య లేదనమాట. ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో కంప్లీట్ కర్ఫ్యూ ఉంది. పూర్తి స్థాయిలో ఆర్మీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది, కానీ కర్ఫ్యూ అయితే విధించింది. అండ్ ఎవరైతే ప్రొటెస్ట్లు నిరసనకారులు ఉన్నారో వాళ్ళతో చర్చలు చేస్తుంది, కొంతమంది పైన కేసులు పెడుతుంది, అన్ని జరుగుతున్నాయి. కానీ ఎలా దీన్ని ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తారు, అంటే దీనికి ఏ విధంగా స్థిరత్వం తీసుకొస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆర్మీ కంప్లీట్ గా కంట్రోల్లో తీసుకొచ్చింది. అయితే ఇక్కడ నేపాల్లో 2-3 నేతలు ఇప్పుడు వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి బాలేందర్ షా, ఈయన ఆల్రెడీ మేయర్ ఆఫ్ కాఠ్మండు. ఈయన చాలా యువనేత, ఈయన కావాలని చెప్పి చాలా మంది అక్కడ కోరుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఈయన బెంగళూరులో చదువుకున్నారు, కానీ ఈయనకి యాంటీ ఇండియా సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అంటే ఇండియాకి వ్యతిరేకంగా చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి ఈయనకి, బాలేందర్ షాకి. రెండో వ్యక్తి ఈవిడ సుశీలా కర్కి. ఈవిడ నేపాల్ సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అనమాట. ఈవిడ చాలా హానెస్ట్ అని, చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు, కానీ ఈవిడ కూడా వయసులో పెద్ద యువనేత కాదు ఈవిడ. మూడో వ్యక్తి కుల్మాన్ గిసింగ్. ఈయన నేపాల్ యొక్క మాజీ నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఏదైతే ఉందో, అంటే అక్కడ నేపాల్లో పవర్ కట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాదాపు ఒకప్పుడు రోజుకు 18 గంటల పవర్ కట్స్ ఉండేవి. కానీ ఈయన కుల్మాన్ గీసింగ్ వచ్చిన తర్వాత అది తీసేసి చాలా వరకు మార్పు తీసుకొచ్చారు. అయితే ఆయన పదవీ కాలం పూర్తి కాకుండానే ఆయన్ని పదవి నుంచి తొలగించారు లాస్ట్ ఇయర్ అనమాట. సో ఈయన రావాలని కొంతమంది, అంటే బలేందర్ షా వస్తారా, సుశీలా కర్కి వస్తారా, కుల్మాన్ గిసింగ్ వస్తారా, ఈ పేర్లు మాత్రం అక్కడ వినిపిస్తున్నాయి. అంటే యువతకి ఎవరు కావాలి? మీరు చూస్తే కనుక బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, చాలా దేశాల్లో ప్రొటెస్ట్లు అవుతున్నాయి. యూత్ డిస్కంటెంట్ అండ్ వాళ్ళకున్న రిసెంట్మెంట్, వాళ్ళకున్న బాధ చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలనే దాని మీద మాత్రం వాళ్ళ ఒక క్లారిటీ లేదనమాట. ఇప్పుడు నేపాల్లో కూడా అదే పరిస్థితి. ఓకే. సో ఇక్కడ మ్యామ్ ఇంకా ఇందాక మీరు 3 పేర్లు చెప్పారు కదా, ఎవరైతే కుల్మాన్ గీసింగ్ ఉన్నారు కదా, సో అతని పేరైతే 90% అయితే వినిపిస్తుంది. అసలు అతను అర్హుడేనా రూలింగ్ చేయడానికి? అంటే ఇప్పటి వరకు అతను పనిచేస్తున్నది ఎండి, నేపాలీస్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఎండి అనమాట. చాలా హానెస్ట్ గా ప్రజలకు ఏం కావాలో, అంటే ఆయన పదవికి న్యాయం చేశారు. అయితే అన్యాయంగా ఆయన పదవి నుంచి తీసేశారని ఆయన ఇప్పుడు ఎలిగేషన్ ఉంది నేపాల్ గవర్నమెంట్ మీద. అయితే ఆయన వస్తే కనుక చాలా హానెస్ట్గా ఉంటాడు. ప్రజలకి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రజలకి హానెస్ట్ వ్యక్తులు కావాలి. దానికోసం ఇప్పుడు కుల్మాన్ గీసింగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. లేదా కొంతమంది బలేందర్ షా మీద కూడా, అంటే ప్రస్తుతం ఎవరైతే కాఠ్మండుకి మేయర్గా ఉన్నారో బలేందర్ షా, ఆయన గురించి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సుశీలా కర్కి, ఈవిడికి నేపాల్ రాజ్యాంగం మీద కానీ, నేపాల్ యొక్క జూరిస్ప్రుడెన్స్ మీద కానీ అవగాహన ఉందన్నమాట. ఈవిడ కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంది. సో వీళ్ళందరి మీద ప్రజలకు అక్కడ ఆశ ఉంది. మరి ఎవరు పరిపాలిస్తారో చూడాలి. ముఖ్యంగా అయితే కమ్యూనిస్ట్ ఐడియాలజీతో బయలుదేరిన నేపాల్, ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలం ఉందో చాలా వరకు అక్కడ ఇప్పుడు ఆ భావజాలం అనేది ప్రజలు ప్రభుత్వాలు నిలబెట్టుకోలేకపోయాయని చెప్పి ప్రజలు నమ్మి మాకు అవినీతి రహిత, అంటే అవినీతి లేకుండా అవినీతి రహిత సమాజం కావాలని చెప్పి కోరుతున్నారు అనమాట. సో మేము ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే కమ్యూనిస్ట్ భావజాలం, సో అసలు అది నేపాల్ దేశంలో అసలు తగ్గాలా, అది పెరగాల, అసలు అది ఉండాలా? ఫస్ట్ థింగ్ అసలు మోనార్కీ, నేపాల్లో రాచరికపు వ్యవస్థకి వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాడారు. దాదాపు 1996 నుంచి 2005-6 వరకు వాళ్ళ పోరాటం జరిగింది. సో రాచరికాన్ని రద్దు చేసి వాళ్ళకు ఒక రాజ్యాంగం వచ్చింది. తర్వాత దాన్ని మోడర్న్ కాన్స్టిట్యూషన్ గా కూడా కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. అయితే గత 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు నేపాల్ చరిత్ర చూస్తే గనక 14 ప్రభుత్వాలు మారాయి. గత 10 సంవత్సరాల్లో 9 మంది ప్రధానులు మారారు. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 5 ప్రధానులు మారారు. అంటే అక్కడ ఏదైతే ఐడియాలజీతో వాళ్ళు స్టార్ట్ చేశారో ఆ ఐడియాలజీకి స్టిక్ అయ్యి లేరు వాళ్ళు. కమ్యూనిస్ట్ భావజాలంలో కూడా రకరకాల ఫ్యాక్షన్స్ వచ్చేసాయి. కేపీ శర్మ ఓలీ అని ఒక ఫ్యాక్షన్ కావచ్చు, ప్రచండ ఫ్యాక్షన్ ఇంకోటి కావచ్చు, తర్వాత రకరకాల ఫ్యాక్షన్స్ వచ్చాయి అక్కడ భావజాలంలో. తర్వాత అక్కడ ఈ అధికారం కోసం అలయన్స్లు కూడా మారిపోతూ వచ్చాయి. అంటే వాళ్ళ భావజాలానికి వాళ్ళు స్టిక్ అయ్యలేరు. దాంతోపాటు ఏదైతే కమ్యూనిజం అంటే బేసికల్గా క్లాస్లెస్ సొసైటీ, రిచ్ పూర్, ధనిక పేద తేడా ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. అంటే ఎవరు హ్యావ్స్ ఉండకూడదు, హ్యావ్ నాట్స్ కాకుండా
సమానమైన క్లాస్లెస్ సొసైటీ అనేది తీసుకురావాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏదైతే మేము నేపాల్ భావజాలం అని చెప్పి కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పి తీసుకొచ్చారో ఆ భావజాలానికి విరుద్ధంగా వీళ్ళు కరప్షన్ మొదలెట్టారు, విపరీతమైన అవినీతి తీసుకొచ్చారు. తర్వాత హైపర్ క్యాపిటలిజం, వెస్ట్రన్ సొసైటీస్లో ఎంత క్యాపిటలిజం ఉందో దాని దాటి ఇంకా విపరీతమైన ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ధోరణి, దాంతోపాటు కరప్షన్, విపరీతమైన కరప్షన్. దాంతో ప్రజలకు కోపం వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో అది చేయకుండా దానికి విరుద్ధంగా మీరు కరప్షన్లోకి దిగారు. అసలు కమ్యూనిస్ట్ ఐడియాలజీ పోయింది అక్కడ. ఇప్పుడు ప్రజలు ఐడియాలజీ కూడా కోరుకోవట్లా, ప్రజలు సమానత్వం కోరుకుంటున్నారు. అంతకంటే మించి పేదరికం పోగొట్టాలి నేపాల్ నుంచి అని కోరుకుంటున్నారు. నేపాల్లో ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. నేపాల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అండ్ నేపాల్ ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం. చైనాకి ఇండియాకి మధ్య శాండ్విచ్ అయిపోయింది. చైనాకి ఇండియాకి మధ్య కంప్లీట్గా నేపాల్ ల్యాండ్ లాక్ అయిపోయింది అనమాట, శాండ్విచ్ అయిపోయింది. ఆ శాండ్విచ్ అయిన నేపాల్ని బాగు చేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. కానీ నేతలు అలాంటి ప్రణాళికలు చేయకుండా వాళ్ళు కరప్షన్లో దిగారు. అది ప్రజల కోపం. దిగి ఇంకా మీరు సోషల్ మీడియాలో మా గురించి ఏం మాట్లాడుకోకూడదు అని చెప్పి ప్రజలపైన, యూత్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు అనమాట. మొత్తం సమస్య ఇది అక్కడ. అంటే ఒక్కసారి కోపం వస్తే, అది ప్రజలు యువతకు కోపం వస్తే ఏ దేశమైనా దద్దరిల్లాల్సిందే, దగ్ధం అవ్వాల్సిందే. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడున్న నేపాల్ రానున్న రోజులు అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అంటే మనం చూస్తే బంగ్లాదేశే చూద్దాం. బంగ్లాదేశ్లో యువత బయటకు వచ్చారు, షేక్ హసీనాని పంపించేశారు, హింస చేశారు, తగలబెట్టారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజున కానీ దీనిలో బాధాకరమైన అంశం ఏంటంటే హింస లేకుండా ఈ ఉద్యమం జరిగితే ఇంకా బాగుండేది. హింస విపరీతంగా పెట్టరేగిపోతుంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మేము ముందుంటాను, ఓకేనా? సో చూశారు కదా, సో బాలలత మేడం గారు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనతో షేర్ చేసుకున్నారు. అండ్ దట్టు ఇది ఒక నాలెడ్జ్ గెయిన్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ థీమ్ వచ్చేసి యువతకు కోపం వస్తే, అది ఏ స్టేట్ అయినా కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు, ఏ దేశం ఎక్కడైనా కావచ్చు, యువతకు కోపం వస్తే మాత్రం ఏ మినిస్టర్ అయినా ఒక్కరు కూడా ఉండరు. ఖచ్చితంగా యువత ఏకమైతే ఏదైనా వాళ్ళు అనుకున్నది మాత్రం చేయాల్సిందే అని మనం నేపాల్ ని చూస్తే అయితే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా హిట్ టీవీతో షేర్ చేసుకున్నారు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.